బుగ్గల కురదానివే మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే కొట్టి జోకొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే రావే 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 నన్ను కట్టుకోవే కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడే ప్రేక్షకులారా, ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి విచ్చేసినటువంటి ఆ నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దామా? హాయ్, నా పేరు శ్రీలత. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్. దూరదర్శన్ లో వర్క్ చేస్తున్నావా? లేదు, కాస్మెటిక్స్ లో. ఎక్కడ? బంజారా హిల్స్ కాస్మెటిక్స్ లో. ఓకే, సో ఇప్పుడు ఈ మేకప్ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేది మీరు వేసి చూపిస్తారు. మేకప్ వేసి చూపిస్తాం కస్టమర్స్ కి. ఓకే, నాకు చాలా సార్లు అలాంటి ఐడియాలు వచ్చాయి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకో, మనం ఇంట్లో తయారవ్వకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉందో ఒకసారి చూపించండి అంటే మాది వేసేస్తారు. కాజల్ ఎలా ఉందో చూపిస్తే అది వేసేస్తారు. నీకైతే వెళ్ళిపోతాం మనం హాయిగా, ఫ్రీగా. మీకైతే ఎలాగో మీరు అక్కడ వేసేది ఫ్రీగానే కదా. సో ఈసారి నేను ఆ పనే చేస్తాను. బంజారా హిల్స్. ఓకే, వస్తున్నాను. హాయ్ శ్రావణి. హాయ్ సుమా. హాయ్. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు శ్రావణి, నేను మారేట్పల్లి నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. ఓ, మీరు బ్యూటిషియన్. ఇవాళంతా బ్యూటిషియన్ ఫ్యామిలీ వచ్చారా? వెరీ గుడ్. సరే, నేను మీ దగ్గరకు వస్తాను ఫేషియల్స్ అవి చేసుకోవడానికి. ఓకే. హాయ్ పూజ. బాగున్నాను. నువ్వు గ్యారెంటీగా బ్యూటిషియన్, కాస్మెటాలజిస్ట్ కాదు. అదే తెలుస్తుంది. నువ్వు స్టూడెంట్ అని నాకు తెలిసిపోయింది నీ బాడీ లాంగ్వేజ్ ని బట్టి. నీకు అన్ని అలా తెలిసిపోతాయి. నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే. చెప్పు. నేను ఎల్బినార్ నుంచి వచ్చాను. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్ సుమా, హౌ ఆర్ యు? స్వాతి, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నువ్వు హౌస్ వైఫ్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ ఆయన మీద నువ్వు చూపించేటువంటి అధికారం మొత్తం ఇప్పుడు పోడియం మీద చూపిస్తున్నావు. స్టిల్ అన్మ్యారీడ్ తెలుసా? స్టిల్ అన్మ్యారీడ్? ఇంకా నాకు 16 years. అవునా? నిజంగా నాకుండవా చెప్పండి. ఇప్పుడు నేను అన్నాను నా గురించి ఏమైనా? నేను అన్నాను, నువ్వు అన్నాను, నేను అన్నానా? మరి నేను అన్నానా? మ్యారీడ్ అన్నారు, నేను హట్. సరే, ఓకే, రేపో మాపో ఎలాగో అవుతుంది కదా, ముందు అంతే. బాగుంది. అదే రేపో మాపో అంటే ఇంకా చాలా రోజులు. అదేలే, ఇప్పుడే వద్దులే. అతని కోసం నువ్వు లైనే వెయ్యాలే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు విప్రోలో జాబ్ చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ కి ఎందుకు వచ్చాను చెప్పండి? ఎందుకు? మిమ్మల్ని చూడటానికి. అవునా? హాయ్ సుమా. హాయ్. మెల్ల పలిపోతుంది. చూసావా? చూడు. శ్రీలత, ఇక్కడ చూడు. నన్ను చూడడానికి వచ్చి వాళ్ళతో మాటలేంటి? చూడు నన్ను బాగా. చాలా బాగున్నారు. చూసావా? ఇంకా బయలుదేరు, ప్రోగ్రామ్ ఏం చేస్తావులే. సో అదనమాట ఇవాళ వచ్చిన వాళ్ళ సంగతి. వీళ్ళందరికీ 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. హలో, నిన్న ధోని బర్త్డే అయిందా? మరి ఇవాళ గంగూలీ బర్త్డే. నిన్ననే డిస్కస్ చేసుకున్నాం కదా. గంగూలీ, మీకు హ్యాపీ బర్త్డే గంగూలీ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3.
ముందుగా నీ జింక వాక్ చూద్దాము. అదా మ్యూజిక్. బరువు బాధ్యతలు అనేది జీవితంలో ఎలా మోయాలి అనే దాని మీద మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది పెట్టడం జరిగింది. బాగుందా? బాగుంది. తెలిసిపోయింది కదా? ఓకే, ఇప్పుడు నువ్వులే. దండం పెట్టు. ఇదిగో నువ్వు నాతో పాటు చెప్పు, ఓకేనా? దేవుడా దేవుడా, ఓ రింగు దేవుడా, ఓ రింగు దేవుడా, సర్కిల్ గా ఉంటావు, జామెట్రీ బాక్స్ లో కంపస్ తో గీస్తే ఉంటావు, జామెట్రీ బాక్స్ లో కంపస్ తో గీస్తూ ఉంటావు, మా బొట్టులో ఉంటావు, ప్రతి బొట్టులో ఉంటావు, నా చేతిలో ఉంటావు, ఆమె కొమ్మపై ఉంటావు, మరెందుకు దేవుడా ఇంకా ఆమె కొమ్మపై వాలేదు, వాలు దేవుడా, రింగ రింగా 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 రింగ రింగా. ఇప్పుడు వేసుకో. నువ్వు మాట్లాడడం వల్ల పూజ చేసింది మొత్తం బేకార్ చేసింది అబ్బా. మధ్యలో మాట్లాడొద్దు. సరే గానీ నువ్వేమైనా నన్ను అడగాలనుకుంటే ఈ టైంలో అడిగేసి. ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పాలి. అడగ. టీవీ మధ్యలో ఏముంటుంది? యు. టీవీ మధ్యలో యు ఉంటుంది. అంత టైం ఎందుకు తీసుకున్నారు మీరు? నేను ఆల్ఫాబెట్స్ లో చాలా తెలుస్తుంది. మళ్ళీ అన్ని లెక్కెట్టుకున్నాను ఒకసారి. చేయొచ్చని. కూర్చో, చేసుకో. తనా అయితే నువ్వు కూర్చో. వీళ్ళకేం పడేలా లేదు ఇవాళ అసలు. ఎన్ని రింగులు ఉన్నాయి నీ చేతిలో? ఒక రింగ్ నేను పడేసా. లేదు ఇప్పుడు నేను పిడ పడేసింటాను. నేను చూసినా ఎక్స్ట్రా వచ్చి పడింది, అది అందుకని తీసేసి. అది లేదు. తీసుకుంది. నేనేం చూసాను. లేదు అది నీది. లేదా అంటే ఇంకోటి ఎక్స్ట్రా పడిందని అది ఇచ్చేసా. చూసావా రింగు దేవత ప్రసన్నమై ఎలా ఇచ్చిందో పాయింట్లు. నా కోసం వేయలే మరి ప్రేయర్, తన కోసమే చేసావు కాబట్టి ఇచ్చింది. ఓకే సరే, నా కోసమే సుమాను. చేతులు రెండు ఇలా విడిగా పెట్టుకో. రెండు చేతులు రింగులు పెట్టుకున్నావా? పట్టుకున్నా. రెడీ. ప్రేయర్ గట్టిగా కళ్ళు మూసుకో. రింగా రింగా పరిపాటి నీకు చూద్దాం. అలాగే ఉండు. వేసుకోను ఇప్పుడే. చూడు రింగదేవత నిజంగానే నీకు బాగా ప్రసన్నమైంది. నువ్వు ఏడ్చేందుకే అది పర్లేదు. బాగా కూర్చో. అలా ఉంచు. ఉంచుదలా నేను పార్టీ మారిపోతున్నా. నువ్వు నా పార్టీ ఉండాలి. సుమ్మా పార్టీ మారిపోతున్నా. ఏమైనా రాజకీయాలు అనుకుంటున్నావా? ఎవరు పవర్ లోకి వస్తే వాళ్ళ పార్టీలోకి జంప్ అవడానికి. నేను చూసుకుంటా. నువ్వు అక్కడ
చీటింగ్ అది ఒప్పుకోను నేను. కూర్చో. ఓకే ఓకే, సరే సరే నించో. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా డాన్స్ అయిపోయింది, అందుకనే ఆమె పాయింట్లు వచ్చేసినట్టే. ఇప్పుడు నువ్వు సరే, నువ్వేమైనా అడుగుతావా? దేవుడి చుట్టూ భక్తులు ఎందుకు ప్రదర్శనలు చేస్తారు? ఎందుకంటే భక్తుల చుట్టూ దేవుడు ప్రదక్షిణలు చేయలేడు కాబట్టి. కాదు, అయితే చెప్పు. మనం కోరుకున్న కోరికలు భయపడి పారిపోతాడని మనం తిరుగుతాం చుట్టూ. మనం కోరుకున్న కోరికలు విని దేవుడు పారిపోకుండా ఉండడానికి ఆయన చుట్టూ మనం తిరుగుతామా? నా తల్లే ఎన్ని తెలివితేటలు. బై సపోర్ట్ ఉండాలి కదా కొంచెం. నువ్వు కట్టి అర్థమైంది. సరిగ్గా చూసేయి. లేదు, నువ్వు పట్టుకుంటున్నావు. నేను పట్టుకున్నానా అండి? లేదు నేను పట్టుకున్నానా? నీకు అది అనిపిస్తుంది. లేదు, ఫీలింగ్ అది. సరిగ్గా వేయలేదు, ఇంకోసారి వేయి. ఒప్పుకోను. సరే ఓకే, ఏదో జరిగిపోయింది. వేసేయి. సరిగ్గా కూర్చోట్లేదు. నువ్వు ఇలా కూర్చో. ఇంకా సరిగ్గా పెట్టుకో. ఇలాగా సరిగ్గా దారి చూడు, దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల మీదెరుపు చూడు. మీరు చిన్నపిల్లలు ఇవన్నీ చూడకూడదు. రండి. అందరూ చూసారు కాబట్టి మరి అంత అన్యాయంగా ఇస్తే బాగుండదు కాబట్టి నేను తీసేస్తున్నాను. పూజ 1 అంటే నీకు 2 పాయింట్లు. శ్రీలత 1, 2, 3, 4 అంటే నీకు 8 పాయింట్లు. పదమ్మ జింక మీద 2 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది తెలుసా? ఈ శ్రావణి జింక కొమ్ములతో పొడి చేద్దామని ప్రయత్నించింది. నేను ఇలా డక్ చేశాను. అవునా సుమా? లేకపోతే ఇవాళ నా పని. ఏం కాదులే, మన సుమానే కదా. అరే మీరు కూర్చోండి. మీరు అయ్యండి. మీరు ఎక్కడ పడిందో ఇంకా మా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. వేసి
పట్టుకోవా? ఆహా అమ్మా, ఇందాక అమ్మాయికి ఏమీ పడలేదు కాబట్టి నేను ఇలా పట్టుకున్నాను ఒకసారి. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద. ఒక్కదానికే ఒక్కటైనా సరే జాగ్రత్త. వెయ్. మూడోసారి మధ్యలో నా మీద తెలుసా, నన్ను కూడా పొడిచాలని చూస్తూ. ఎలా అలా వేయగలిగావు? ఇక్కడ పులి అమ్మా, పులి. పులియా నువ్వు? మరి నేను జింక కొమ్మలు పెట్టుకున్నావు. అలా వచ్చేసాయి. బై బర్న్. సరే కూర్చో, నువ్వు వెయ్యి. సుమా సుమా ఒక పని చేస్తా. ఏంటి? అక్కడ వెళ్ళి వేసేస్తా. మంచిదానివే. నేను కూడా అక్కడ పాయింట్ లేకుండా ఇక్కడ వేసేస్తా. అక్కడ నువ్వు ఓకే వేసేసాయి. లేదు అక్కడ వేయకుండా ఇక్కడ వేసేస్తా. మీరు ఎప్పుడు వాళ్ళకే మాట్లాడుతున్నారు. జస్ట్ అలా మిస్ అవుతూ పడిపోయింది. నాకు కూడా. వేసుకో. ఇప్పుడు ఇటేద్దామా? ఇటే. మ్యూజిక్ లేకపోయినా కూడా నువ్వే ఒకసారి వద్దు, కింద కొంచెం చూసుకో. నువ్వేమైనా నన్ను అడగాలనుకుంటున్నావా? ఒక ట్రిక్కీ క్వశ్చన్. నువ్వు చాలా నాలెడ్జ్ ఉంది కదా. అవును. ప్రపంచంలో సండే తర్వాత మండే వస్తుంది, అవునా కదా? అబ్బో బాగా తెలివితేటలున్నాయి అయితే. మరి ఎక్కడ సండేకు ముందే మండే వస్తుంది? ఎక్కడ సండేకు ముందే మండే వస్తుంది? డిక్షనరీలో. కరెక్ట్. సుమాకు చాలా తెలివి ఉంది. థ్యాంక్ యూ. కూర్చో కూర్చో. వేసుకో. నీకు చాలా మంచి టైం నడుస్తున్నట్టుంది. ఏమైనా సరే పడిపోతుంది. కూర్చో. నువ్వు ఈ అమ్మాయి జాతకం ఎలా ఉందో చూసుకొని రావాల్సిందబ్బా. వెనకాలకు వెళ్ళిపోయింది. నేను ఇదిగో ఈ అమ్మాయి జాతకం ఏంటో నువ్వు చూసుకొని వచ్చుంటే నీకు తెలిసిపోయేది కదా ఇవాళ నీ జాతకం ఎలా ఉందో. ఎప్పుడైనా సరే భర్తలు పొద్దున లేచిన తర్వాత పేపర్ లో భార్యల జాతకం ఎలా ఉంటుందో చూసుకుంటారంట. ఎందుకంటే వాళ్ళ రోజు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా వాళ్ళకి. కూడా అంతే, మాయ కూడా అంతే. ఎలా ఉంటుంది వాళ్ళడే అనే తెలిసిపోతుంది. నాకు కొన్ని ట్రిక్స్ నేర్పించాలి. ఏం ట్రిక్స్? నువ్వు రాజు కనకాలకి ఎలా అంటే ఎలా ఉంటావు, ఎలా మంచి చేసుకుంటావు నేర్పించాలి. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవాలి కదా. నువ్వు రాజీవ్ కనకాల దగ్గర ఉండడానికి కాదు, నాకు కూడా మ్యారేజ్ అవుతుంది కదా. అయిందా? ఇప్పుడు ఫిక్స్ అయిందా? అవ్వలేదు. వాళ్ళు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే. వేసుకో. ఎక్కుమర్రి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కుమర్రి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. లాస్ట్ అండ్ ఫైనల్ రింగ్ వేసుకో. ఇప్పుడు ఈ రింగ్ పడితే సుమా డాన్స్. ఈ రింగ్ వేసి సుమా డాన్స్ చేస్తుంది.
డాన్స్ చేయకర్లే కూర్చో. ఇగో ఇది పడింది అనుకో, నిజంగా సుమా వయసు 16. నువ్వు పడితే నా వయసు 16 అన్నావుగా, పడింది ఎక్కడ అనలేదుగా నువ్వు. రండి స్వాతి, నీ పాయింట్లు 1 2 3 4 8 పాయింట్లు. శ్రావణి 1 2 3 4 8 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మనం నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. గోపీచంద్, పక్కన పిక్చర్స్. శ్రావణి జిల్, గోపీచంద్ అండ్ రాశి ఖన్నా జిల్ అంట. కరెక్టా కదా చూద్దాం. నాగ చైతన్య, పక్కన పిక్చర్స్. శ్రావణి 10 9 8 7 6 5 4 3 మనం. ఓకే చూద్దాం. శ్రావణి -6. అది ఒక్క లైలా కోసం, ఒక్క లైలా కోసం అన్నమాట. చూసావా 1 ఉందిగా అక్కడ. పాప అమ్మాయి సమంత అనుకున్నావా ఏంటి కాంపిటీషన్? ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ. ఏయ్ అలీ గారు, పక్కన పిక్చర్స్. సినిమాలో ఉన్న ఒక పాట క్లూ ఇవ్వనా? ఇవ్వండి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు. స్వాతి ఎమ్మెల్యేలా. ఎమ్మెల్యేలా కరెక్టా కాదా చూద్దాం. ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట, ఎవరు చూడని చోట పొగరాని పొదరింట,
మసలిమంట ఎవరు చూడని చోట పొగరాని పొగరింట రామరి సాటుకి సందమావా కౌగిలి విందుకి సందమావా సయ్యనే కాముడే సందమావా ఆశలే తీరని సందమావా సైరా సరదా గువ్వా పండించున్న పంట పదరా మదన జాతర సేద్దాము పడకి నెక్స్ట్ సెలబ్రిటీ జెనీలియా పక్కన పిక్చర్స్ శ్రావణి 10 9 8 7 6 5 గుర్తుంది కూడా మర్చిపోయేటట్టు చేస్తారు మీరు. శ్రావణి నీకు గుర్తుకే రాలేదు మర్చిపోవడానికి -6 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా మా వాడి వేడి నాటు దెబ్బ సూతువా సత్యం. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత పక్కన పిక్చర్స్ స్వాతి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది కొమ్మ కాదలాకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి కొప్పున గుప్పెడు పూలెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి తానే వచ్చాడో యమ్మ ఓ రామయ్య ఓ రామయ్య వచ్చావా సుమా పాయింట్స్ చూద్దాం రా. ఉండు చూద్దాం పద పద పద. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఏం చేసావో ఇంతకీ అది అర్థం కాదే ఇంతకీ. సౌరవ్ గంగూలీ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి పశ్చిమ బంగా. పశ్చిమ బంగా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. స్వాతి 3 పాయింట్స్. సహస్రనామాలు అంటే సాధారణ వాడుకలో ఎన్ని పేర్లు? సహస్రనామాలు అంటే సాధారణ వాడుకలో ఎన్ని పేర్లు? ఆప్షన్స్ ఏ 108, బి 1000. బి 1000. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శ్రీలత 2, స్వాతి 1. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు
తీపితో పాటుగా ఓ కొండ ఇష్కు చిన్నదాన నీ కోసం గుండెజారి గల్లంతయిందేలలోని ఏ సినిమాలో నిత్య మెనన్ హీరోయిన్ గా చెయ్యలేదు? చిన్నదానా నీకోసం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. స్వాతి 6. విష్ణు సహస్రనామాల్లో మొదటి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ విశ్వం, బి విష్ణు. విష్ణు కాదు, విశ్వం. విష్ణు సహస్రనామాల్లో మొదటి పేరు విశ్వం అంటే విశ్వమంతా తానే అయినవాడు అని అర్థము. విష్ణు అనే పేరు రెండోది. విష్ణు అంటే అంతటను వ్యాపించి ఉన్నాడు, సర్వ వ్యాపకుడు అని అర్థము. వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ అసిన్, బి రక్షిత. ఆసిని. తీసుకో 3. స్వాతి 3. ఒక ఫోటో చూపిస్తున్నాం చూడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఆప్షన్స్. ఏ ఆజాద్ చంద్రశేఖర్, బి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. కాదు, ఆజాద్ చంద్రశేఖర్. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. కదులు ఎది మదిపోయట్టు బిగించి గడ్డ ఆశ్చర్యగట్టు ఊపిరిలోనే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు. అరే ఎక్కడ ముందే నిందెన పట్టు విపాలిక నువ్వే గుట్టు వయసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు. మహాభారతం ప్రకారం రాధేయుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్. ఏ కర్ణుడు, బి అర్జునుడు. అర్జునుడు. రాంగ్ ఆన్సర్. రాధ అనే మహిళ కర్ణుడిని పెంచింది, అందుకని రాధేయుడు అని కూడా అంటారు. పోతే పోయిన కొత్త విషయం తెలిసింది కదా. గంగూలీ అభిమానులు ఆయన్ని ఏ బిరుదుతో పిలుచుకుంటూ ఉంటారు? సచిన్ టెండూల్కర్. ఒకసారి ఆప్షన్స్ ఇస్తారా? అయ్యో సుమా ఆప్షన్ ఉండు. ఏ దాదా, బి సన్నీ. దాదా. పిలిచావా, చెప్పావా? చెప్పాను. కరెక్ట్ ఆన్సర్. దాదా, మహారాజా, కోల్కతా యువరాజు, బెంగాల్ టైగర్ అని అభిమానులు పిలుచుకుంటారంట ఆయన్ని. సుమా తీసుకోలేకపోతున్నా. ఎలా? 3 పాయింట్స్ ఉన్నాయి కదా, దాంతోనే తీర్చుకో. నా దగ్గర 6 పాయింట్స్ ఎవరు తీసుకున్నారు? సుమా. పూజ 1 పాయింట్. శ్రావణి 1 పాయింట్. 1 పాయింట్ ఇచ్చాయి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఎంతందంగా పుట్టావనుకుంటా. స్వాతి, వెరీ గుడ్. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వాతి.
గోపిచంద్. చూద్దాం గోపిచంద్ అవునా కాదా అని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. తాప్సీ గారు. చూద్దాము తాప్సీ అవునా కాదా అని. రకుల్ ప్రీత్ సింగ్ -6. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. నితిన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ నితిన్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. కాజల్ అగర్వాల్. చూద్దాం. కాజల్ అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్. స్వాతి 6 పాయింట్లు. తర్వాత చిత్రం. స్వాతి. నాని. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ నాని 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. సమంత. సమంత అవునా కదా చూద్దాం. రాంగ్ ఆన్సర్ -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ కి వాడాల్సిన ఐటమ్ ఇదే. ఒక బంతిని తీసుకొని ఇందులో పెట్టండి, ఇంకోటి చేతిలో పట్టండి. ఈ బార్కి ఇవతలే చెయ్యి పట్టండి, ఇక్కడికి రండి, ఈ ఎడ్జ్లో బంతిని వదిలేయండి, దీన్ని ఇందులో పెట్టండి, దీన్ని తీసి మళ్ళీ ఇందులో పెట్టండి. ఇదే ఆట. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 48 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీయా? 1 2 3 గో.
ఇక్కడ వేయలేదు కాబట్టి నో పాయింట్. 2, 4, 6, 8, 10, 12, 13, 78 points. And a roti maker. Ready? 1, 2, 3, go. రెండు 4 6 8 10 11 66 పాయింట్లు. కూల్ జగ్. శ్రీలత ఇప్పుడు నువ్వు ఆడాలి. లీడ్ లో స్వాతి ఉంది. నీ టార్గెట్ 81 అంటే నువ్వు మినిమం 14 బంతులు అందులో వేసుకోవాలి. ఓకే వెళ్ళు. 1, 2, 3 గో. రెండు 4 6 8 9. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock pehna ki tipeyaro, kalan karne ka peyaro, world ki begam chupeyaro. The night is still young, upeyaro. Life has in store. Wall clock pehna ki tipeyaro, kalan karne ka peyaro, world ki begam chupeyaro. ఓకే సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఎయిర్ కూలర్. ఉసుకెళ్తూ ఉన్న విహారంలో మునిగిపోయి ఉన్న ప్రమాదం వినోదం banana enta apina. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in